హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే కొత్త రెసిపీ. ఓకేనా, మన స్ప్రింగ్ ఆనియన్స్ ఉల్లి పొరకతో ఎగ్స్ వేసి ఈరోజు సింపుల్ ప్రాసెస్గా నేనైతే కర్రీ చేస్తాను. ఓకేనా, సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా అందరూ ఇలా ట్రై చేయండి ఒకసారి. ఓకేనా, కావాల్సిన పదార్థాలు ఏంటి అంటే నేనైతే ఉల్లి పొరక కట్ చేసి కడిగి రెడీగా పెట్టుకున్నాను. ఒక 4 ఎగ్స్. ఓకేనా, అండ్ ఉల్లిపాయలు కూడా కావాలి ఇందులో వేయడానికి. ఓకేనా, ఇప్పుడు నేను స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టినాను అండ్ కర్రీకి సరిపడా ఆయిల్ అయితే పోసినాను. ఆయిల్ కొంచెం ఎక్కువే వేయాలి. ఎందుకు అనంటే ఇది కొంచెము ఆయిల్లోనే మనం మంచిగా ఫ్రై చేయాలి కాబట్టి కొంచెం ఆయిల్ అయితే ఎక్కువ పడుతుంది. ఓకేనా, ఇప్పుడు మన ఆయిల్ అయితే హీట్ ఎక్కింది, చూద్దాం ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, హీట్ ఎక్కింది. ఇప్పుడు ఆనియన్స్ వేసుకోవాలి. ఓకేనా, ఆనియన్స్ మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మన ఆనియన్స్ అయితే మంచిగా ఫ్రై అయినాయి. ఇప్పుడు మనం అల్లం పేస్ట్ వేసుకోవాలి. ఓకేనా, అల్లం పేస్ట్ అండ్ పసుపు. ఇప్పుడు ఈ రెండు మంచిగా మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఓకేనా, మంచిగా ఇట్లా ఫ్రై అయింది. ఇప్పుడు ఆనియన్స్, అల్లం పేస్ట్ ఇట్లా. ఇప్పుడు మనము ఉల్లి పొరక వేసుకోవాలి. ఇప్పుడు మనము ఇవి వేసుకున్నాం కదా స్ప్రింగ్ ఆనియన్స్. ఇప్పుడు ఇట్లా ఇవి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవి ఆయిల్లో మంచిగా ఉడకాలి. ఓకేనా, ఆయిల్లో మంచిగా ఫ్రై అయితేనే ఇది టేస్ట్ అనేది వస్తుంది. అండ్ తొందరగా వాటర్ పోయకుండా మనం ఇట్లా ఆయిల్లో కొంచెం వేంపుతేనే ఈ ఉల్లి పొరక తొందరగా ఉడుకుతుంది. ఓకేనా, లేకపోతే మనం ఇప్పుడే వాటర్ యాడ్ చేసినామంటే తొందరగా ఉడకదు. ఇందులో ఉన్న వాటర్ అనేది ఇట్లా ఇంకిపోవాలి. ఓకేనా, ఇంకిపోయి ఆయిల్ అనేది బయటికి తేలాలి. అప్పుడే ఉల్లి పొరక మళ్ళీ మనం వాటర్ పోసి ఉడికించినా కానీ మంచిగా ఉడుకుతుంది. ఓకేనా, ఇది వాటర్గానే ఉంటుంది కానీ తొందరగా అయితే ఉడకదు. ఓకేనా, ఇప్పుడు మనం మంచిగా ఆయిల్లో మంచిగా ఉడికించుకుందాం. ఇప్పుడు మన ఉల్లి పొరక అయితే మంచిగా ఇట్లా ఆయిల్లో చూసిరు కదా ఇంత మంచిగా ఇట్లా ఫ్రై అయింది. ఓకేనా, ఇట్లా ఆయిల్లో ఫ్రై చేస్తేనే ఇది తొందరగా ఉడుకుతుంది, లేకపోతే ఉడకదు అస్సలు. దీంట్లో ఉన్న వాటర్ అనేది మంచిగా ఇంకిపోవాలి, అప్పుడే కర్రీ ఉడుకుతుంది. ఇది లేకపోతే ఉడకదు, చాలాసేపు పడుతుంది. ఓకేనా, నేనేమో కుక్కర్లో వండను, నాకు ఇష్టం అనిపించదు, అందుకని చెప్పేసి. ఇప్పుడు నేనైతే ఒక టమాటా, కలమాక్, కొత్తిమీర, ఒక పచ్చిమిర్చి ఇవి కూడా వేసుకోవాలి. అండ్ ఇప్పుడు మనము సాల్ట్ కూడా వేసుకోవాలి. ఓకేనా, మీరు మీ కర్రీకి తగ్గట్టుగా వేసుకోండి, నేను మా కర్రీకి తగ్గట్టుగా వేస్తున్నాను. అండ్ మిర్చి పౌడర్ కూడా ఇప్పుడే వేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు ఇదంతా మళ్ళీ మనము ఆయిల్లో ఒక 5 మినిట్స్ మనము మంచిగా ఉడికించుకోవాలి. ఓకేనా, మళ్ళీ ఒక 5 మినిట్స్ మనం మంచిగా ఉడికించుకుందాం, టమాటాలు మెత్తపడేదాకా. ఓకేనా, ఇప్పుడు మన ఉల్లి పొరక 10 నిమిషాల నుంచి మంచిగా మీడియం ఫ్లేమ్ మీద మంచిగా ఇట్లా ఫ్రై అయితే అవుతుంది. ఓకేనా, టమాటాలు కూడా కొంచెం మెత్తబడ్డాయి. ఓకేనా, ఇంకా కొంచెం సేపు మనము ఫ్రై చేసుకుందాం, ఎందుకంటే టమాటాలు ఉల్లి పొరక కొంచెం ఉడకాలి. టమాటాలు వేసినాక ఇగో చూసిరు కదా వాటర్ అనేది వచ్చింది. ఓకేనా, ఇంకా కొంచెం సేపు మనము ఉడికించుకుందాం. ఓకే, మూత పెట్టి ఉడికించుకుందాం. ఇప్పుడు మన ఉల్లి పొరక 10 నిమిషాల నుంచి అయితే మంచిగా
ఉడుకుతుంది. ఓకేనా. నేను కొంచెం వాటర్ అనేది యాడ్ చేసినాను, ఎందుకంటే అడగంటుతుందని చెప్పేసి. ఓకేనా. మీరు కూడా కొంచెం వాటర్ వేసి ఉడికించండి. ఓకేనా. ఉల్లిపొరక ఉడకాలి, ఉడకకపోతే మళ్ళీ మనము తినలేం కదా, అందుకని చెప్పేసి. ఓకేనా. ఇప్పుడు ఎగ్స్ అనేది యాడ్ చేసుకోవాలి. నేను ఎగ్స్ యాడ్ చేస్తాను. ఇప్పుడు ఎగ్స్ యాడ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం గరం మసాలా అనేది వేసుకుందాము, ఎందుకంటే ఎగ్స్ వేసినాం కదా, కొంచెం గరం మసాలా వేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది. ఓకేనా. ఇప్పుడు మన ఎగ్స్ ఇట్లా మీడియం ఫ్లేమ్ పెట్టే మనము ఇది మంచిగా ఉడికేదాకా కదపకుండా ఉండాలి. ఓకేనా. ఇప్పుడు మన గుడ్లు అనేది ఇప్పుడు మనము తిప్పి వేసుకోవాలి. ఓకేనా. మెల్లగా తిప్పేసుకోవాలి, చితికిపోతే బాగా అనిపించదు, అందుకని చెప్పేసి. ఓకేనా. ఇప్పుడు ఒక 5 మినిట్స్ అనేది మళ్ళీ ఉడికిద్దాం గుడ్లు. ఇప్పుడు మన ఉల్లి పొరక గుడ్డు కర్రీ అనేది అయితే కంప్లీట్ అయ్యింది, మంచిగా ఉడికిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్, మీరు కూడా అందరూ ఈ రెసిపీ ట్రై చేయండి. మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.